రైట్, ఇక ఈ 4 అంశాలకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధులు లివిల్, ప్రదీప్, రంజిత్, రాము ద్వారా తెలుసుకుందాం. ఇక ఫస్ట్ టాపిక్ చూసినట్టయితే ప్రగతి మీద కాదు పగ మీద దృష్టి పెట్టింది కాంగ్రెస్. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ గెలవడంతో రౌడీల పాలన మొదలైంది. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలు వచ్చి 24 గంటలు గడవక ముందే కాంగ్రెస్ పార్టీ రౌడీయిజం, గూండాయిజం మొదలుపెట్టింది. దొంగ ఓట్లు, గూండాగిరి చేసి డబ్బులు పంచి గెలిచిన కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ కార్యకర్తపై దాడులకు తెగబడింది. రేవంత్ నగర్ డివిజన్ లో గులాబీ పార్టీ కార్యకర్తపై దాడి చేసింది. ఈ దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఎన్నో ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందినా ఎప్పుడూ కూడా ప్రతిపక్షాలపై దాడులు చేయలేదన్నారు. జూబ్లీహిల్స్, రేవంత్ నగర్ లో కాంగ్రెస్ గూండాల దాడిలో గాయపడిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ ను కేటీఆర్ పరామర్శించారు. కార్యకర్తలు ఎవరూ దిగులు చెందొద్దని, ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ధైర్యం చెప్పారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తమకు గతంలో 80,000 ఓట్లు వస్తే ఈ ఉప ఎన్నికలో 75,000 ఓట్లు వచ్చాయని, ఇన్ని కుట్రలు, రిగ్గింగ్ చేసినా మా ఓట్లు కేవలం 5,000 మాత్రమే తగ్గాయన్నారు. ఖచ్చితంగా భవిష్యత్తులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేసి తీరుతామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గూండాయిజం మానుకోకపోతే ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి, మరి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గూండాయిజం, రౌడీయిజం పెరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే రేవంత్ నగర్ లో బీఆర్ఎస్ కార్యకర్త పైన దాడి జరిగింది కదా, సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తే రౌడీయిజం వ్యతిరేకిపోతుంది, రౌడీ రాజ్యం నడుస్తుందని చెప్పేసి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పదే చెప్పింది. రౌడీలకు టికెట్ ఇస్తుర్రు, రౌడీలకు టికెట్ ఇస్తే మీరు ఏ పని అనేక సందర్భాల్లో చెప్పింది. ఇవాళ అది అక్షర నిజమైపోయింది. కేవలం అభ్యర్థి గెలిచిన 24 గంటలు గడవక ముందుకే కాంగ్రెస్ పార్టీ గుండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడిలో దిగారు. నేను అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త రాకేష్ అనే కార్యకర్తపై దాడి చేసి గాయపరిచారు. వారిని హాస్పిటల్ తీసుకెళ్లారు. ఈ తరుణంలోనే ఆ గుండాల దాడిలో గాయపడ్డ రాకేష్ ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు సునీతా గోపినాథ్, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి కలిసి పరామర్శించి వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు. అంతేకాకుండా గత జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 12 సంవత్సరాలు దాదాపు 12.5 సంవత్సరాలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలే, ఎలాంటి రౌడీ మూకల రాజ్యం కనిపించలే. కానీ వాళ్ళ కేవలం గెలిచిన 12 గంటల్లోనే వాళ్ళ రౌడీ రాజ్యం అక్కడ రాజ్యం ఏలుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు చేసిన విధ్వంసాన్ని కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేశారు. దొంగ ఓట్ల మొదలుకొని రిగ్గింగ్ వరకు చేసిన అరాచకాలన్నీ కూడా ఒక్కొక్కటిగా చెప్తూ వచ్చారు. ఖచ్చితంగా దొంగ ఓట్లతోటి ఆ రిగ్గింగ్ తోనే గెలిచిన అభ్యర్థి వాళ్ళ రౌడీజం చెలాయిస్తానంటే చూస్తూ ఊరుకోమంటూ కూడా హెచ్చరించారు. ఖచ్చితంగా దీనిపై మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నాం, చూసుకుంటాం. కార్యకర్తకి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది, ఖచ్చితంగా అన్ని విధాల మేము ఆదుకుంటామని కూడా ఈ సందర్భంగా చెప్పారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా చెప్తుంది, కాంగ్రెస్ గుండాల దాడిలో గాయపడ్డ ఎవరికి కూడా మేము ఆశ్చర్యపడవద్దు, మేము అండగా ఉంటాం, ఏ ఆపద వచ్చినా మీరు అర్ధరాత్రి అయినా ఫోన్ చేస్తే మేము స్పందిస్తామని చెప్పి అందుకు అనుగుణంగా నిన్న రాకేష్ పై దాడి జరిగితే వెంటనే బీఆర్ఎస్ పార్టీ స్పందించి అందుకు అనుగుణంగా ఉదయమే వెళ్లి వారిని పరామర్శించారు. ఖచ్చితంగా మొదటి నుంచి ఏదైతే చెప్తూ వచ్చిందో అది వాళ్ళ నిజమైపోయింది. ఇవాళ మొన్న జరిగిన ఓటింగ్ తీరు కూడా దానికి నిదర్శనం. గతంలో ఉత్తరప్రదేశ్ లో, బీహార్ లోనో లేదంటే ఉమ్మడి రాష్ట్రంలో రాయలసీమలో జరిగే ఫ్యాక్షనిజం ఓటింగ్ ఇవాళ తెలంగాణలో జూబ్లీహిల్స్ లో జరిగింది. అంటే గతంలో అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో కూడా వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ చెప్పి నిజమైన రౌడీ రాజ్యం వెళ్తారని చెప్పి చెప్పిన మాటలు ఇవాళ నిజమైన ఆ రౌడీల ఇవాళ మళ్ళీ రౌడీ రాజ్యం వ్యతిరేకిపోతుంది. ఇవాళ అమాయక ప్రజలైన జూబ్లీహిల్స్ ప్రజలని వాళ్ళ మళ్ళీ ఇబ్బందులకు గురి చేస్తారు. ఖచ్చితంగా ఇబ్బందులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోమని కూడా ఈ సందర్భంగా హెచ్చరించారు. మొత్తానికి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ చెప్పిన నిజమైంది. అయినప్పటికీ కూడా ఏ కార్యకర్త కావచ్చు, ఏ నాయకుడు కూడా అధైర్యపడవద్దు, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఆనాడు గోపినాథ్ ఏ విధంగా అయితే అండగా ఉన్నారో ప్రతి కార్యకర్తను, ప్రతి నాయకుడిని కడుపులో పెట్టి చూసుకుంటాం. ప్రతి ఏ ఆపద వచ్చినా అపరాత్రి అర్ధరాత్రి తేడా లేకుండా మీకు అండగా ఉంటామని చెప్పేసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. రైట్ లివిల్, ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే పాలన పక్కన పెట్టి పగ మీదనే కాన్సన్ట్రేట్ చేసింది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు అంటారా? ఈ విధంగా ఇవాళ ఇదొకటైతే
చెట్టు ఒకటైతుంది అన్న నినాదం ఏదైతే సామెత ఉందో అది అక్షరాలు నిజమైంది. స్వయంగా ముఖ్యమంత్రే ఆ పాలన పక్కన పెట్టి పగకు ప్రతీకారాలకు పోతుంటే ఆ కిందున్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఆ కిందున్న మంత్రులు కూడా అదే తరహా వ్యవహరిస్తారు. దానికి తాత్కారమే ఇవాళ ముఖ్యమంత్రి ఏ విధంగా అయితే వ్యవహరించారో అదే విధంగా నిన్న గెలిచిన జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే అనుచరులు కూడా అదే విధంగా వివరిస్తారు. స్వయంగా జుబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారి తండ్రి స్వయంగా రౌడీ షీటర్ అని చెప్పేసి బైండ్ ఓవర్ పేరు మీద ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం మొన్న ఎలక్షన్ సందర్భంగా పోలీస్ స్టేషన్లో పిలిపించి బైండ్ ఓవర్ చేసిన విషయం కూడా గుర్తుంచుకోవాలి. అంటే వారి కుటుంబ నేపథ్యం ఏంది, వారు చేసే దందాలేంది, వారు చేసే అల్లరి మూకలేంది అన్నీ కూడా చర్చించాల్సిన అవసరం విధంగా ఖచ్చితంగా గతంలో ఏవైతే జరిగినాయో అవన్నీ మీరు మళ్ళీ చేస్తారు, పాలన పక్కన పెడతారు, ప్రతీకారాలు తీర్చుకుంటారు, పగలు తీర్చుకుంటారు, ప్రతీకారంతో వారి జీవనోపాధి కొనసాగిస్తారు అనేది వాళ్ళ అక్షర సత్యం. ఖచ్చితంగా ఒకరిపై ఒకరి నెపం నెట్టి ఒకరిపైన ఒకరిని బెదిరించి వారు ఇవాళ బస్సులో తెగబడతారు అనేది వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. అది నిజమవుతుంది. ఖచ్చితంగా ఇవాళ ఏ కార్యకర్త కూడా అధైర్యపడవద్దని చెప్తున్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఖచ్చితంగా ఇవాళ ఏదైతే మొదటి నుంచి చెప్పిందో అది నిజమైంది. ఇవాళ ఖచ్చితంగా పాలనంతా పడికేసింది. ప్రతీకారాలతోటి పగలతోని ఈ కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందనడానికి నిదర్శనమే ఇది అమూల్య. లివిల్ ఇప్పుడు మనం చూసినట్టయితే అంటే అంత దారుణంగా దాడి చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే పార్టీపై పగతోనే ఆ పార్టీకి చెందిన కార్యకర్తలపైన దాడులు అని చెప్పుకోవచ్చు అంటారా? 100% వాళ్ళు మొదటి నుంచి కూడా ఒకటే కాంగ్రెస్ పార్టీ ఎవరిని కూడా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అట్లుంది. కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే అభ్యర్థి ఉన్నారో గెలిచారో అభ్యర్థి తిరిగే చుట్టూన్న వాళ్ళు కావచ్చు, అభ్యర్థి కావచ్చు, వారి పరిస్థితి అది. వారంతా కూడా ఇలాంటి వాటికే మొగ్గు చూపుతారు, ఇలా రౌడీజం చేసే చెలాయిస్తారు, ఇలా రౌడీ రాజ్యాన్ని ఏలుతారని చెప్పేసి కూడా వాళ్ళ చాలా మంది నాయకులు చెప్తున్నారు. ఇవాళ జుబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కూడా చాలా మందిని బెదిరింపులకు పాల్పడి బెదిరించి వారిని అక్కడి నుంచి పంపించడం కావచ్చు, మీరు బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మిమ్మల్ని ఈ విధంగా భయపెడతా, మీరు ఆది చేస్తానని బెదిరించిన విషయాలు కూడా ఈ సందర్భం గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే మేము అందు చూస్తానని బెదిరించిన మాటలు కూడా ఇవాళ వారంతా గుర్తు చేసుకున్నట్టు. ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ పార్టీ గెలిచిన ఎమ్మెల్యేకి ఆయన అనుచరులు చేసే ఆగడాలు అంతా ఇంత కాదని చెప్పేసి కూడా మొన్న ఎన్నికలు జరిగిన రోజు కూడా ఇదే జరిగింది. ప్రతి నియోజకవర్గ ప్రతి బూత్ దగ్గర ప్రతి డివిజన్ దగ్గర ఇదే తరహా దాడిలోకి తెగబడ్డారు. ఇదే తరహా వారంతా కూడా భయభ్రాంతకు గురి చేసే విధంగా చేశారు. కానీ దాన్ని చూస్తూ పోలీసులు ఊరుకున్నారు, వ్యవస్థ ఊరుకుంది. ఇప్పుడు కార్యకర్తలు అంటే చూస్తూ ఊరుకోమని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఏదేమైనప్పటికీ వల్ల కాంగ్రెస్ పార్టీ ఆగడాలు, కాంగ్రెస్ పార్టీ కుట్రలు కుతంత్రాలు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం గడువు మూసే వరకు కూడా కొనసాగుతాయి. దీనికి అన్ని సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది అమూల్య. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ లివిల్.